అందరికీ నమస్కారం అండి. చక్కగా మనం ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టేశాము. ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఫలితాలు చూద్దాం. అంటే మేషరాశి అంటే అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, వరి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికలో మొదటి పాదము, ఈ 9 పాదాలు కలిసిన వారిని మేషరాశి అంటారు. ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో అత్యంత కీలకమైన విశేషమైన ఫలితాలను అందించబోతోంది మేషరాశి వారికి. ఈ మాసం ఎన్నో మలుపులతో ఎత్తుపొలాలతో సాగుతూ ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఫిబ్రవరి మాసం గ్రహస్థితి నిజంగా పరిశీలిస్తే మీరు కొన్ని విషయాల్లో ఊరట చెందుతారు, మరికొన్ని విషయాల్లో అప్రమత్తత అవసరమనేటువంటి ఇండికేషన్ కూడా ఇవ్వక తప్పదు. ఎందుకంటే ఇది 2 విభిన్న పార్శ్వాలు కలిగి మాసం యొక్క పూర్వార్ధం ఒక రకమైన అనుభవాలు ఇస్తే ఉత్తరార్ధం అందుకు భిన్నమైన అనుభవాలు ఇవ్వబోతోంది. కాబట్టి ఈ మార్పును అర్థం చేసుకుని ముందుకు సాగటం మనకి చాలా ప్రధానం. నెల ప్రారంభంలో అంటే ఫిబ్రవరి మొదటి 15 రోజులు గ్రహ సంచారం మీకు అంతగా ఉపయోగించకపోవచ్చు. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక తెలియని ఆటంకము, జాప్యము ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని మీద ధ్యాస పెట్టినప్పటికీ ఆశించినంత వేగంగా ముందుకు సాగటం లేదేమో అనేటువంటి స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి కలుగుతుంది. అలాగే కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు లేదా కొత్త ఒప్పందాలు చూసుకునేటప్పుడు బంధువర్గంలోనూ ఫ్రెండ్ సర్కిల్లోనూ గడిచేటప్పుడు చేతికి అందాల్సిన డబ్బు సమయానికి అందకపోవడం మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుంది. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల నుంచి ప్రెషర్ ఒత్తిడి కలుగుతుంది. అలాగే సహోద్యోగుల సహాయం కూడా ఆశించినంతగా ఉండదు. ఎంత కష్టపడినా ఫలితం లభించటం లేదే అనే నిరాశ స్మరించేటువంటి అవకాశం ఉంది. ఇది తాత్కాలికం మాత్రమేనని మీరు గ్రహించాలి. ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే వస్తున్నాయి తప్ప మిమ్మల్ని ఓడించటానికి కాదు. అదృష్టవశాత్తు నెల ద్వితీయార్థానికి వచ్చేసరికి అంటే ఫిబ్రవరి 15 తర్వాత గ్రహాల గమనంలో వచ్చే మార్పులు మీకు అద్భుతమైన సానుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అంటే మందకొడిగా సాగిన పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి, ఎక్సలేటర్ రైస్ చేసినట్టుగా. అలాగే ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్లో ఏవైతే ఉన్న పనులు చకచక పూర్తవటం వంటివి జరుగుతాయి. పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది ఇది మీకు. వ్యాపారస్తులు అమ్మకాలు పెరుగుతాయి, లాభాలు కూడా సంతృప్తికరంగానే సాటిస్ఫైడ్గా ఉంటాయి. తగిన ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది. కాబట్టి మొదట్లో వచ్చే చిన్న చిన్న సమస్యలకు భయపడి ఆందోళన చెంది మీ ప్రయత్నాలను ఆపకండి. ఓర్పుతో సహనంతో ఉంటే విజయం మీ సొంతం అవుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఈ మాసంలో మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావం వల్ల ఇతర వ్యక్తిగత కారణాల వల్ల మీరు అనుభవిస్తున్న మానసిక అశాంతి ఏదైతే ఉందో చికాకు, పరాకు వంటివి నెలలో కరిగిపోతాయి. మనసులో ఒక ప్రశాంతత, ఉల్లాసం నెలకొల్పుంటుంది నిదానంగా. ప్రధాన కారణం ఏమిటంటే సమాజంలో లభించే గౌరవాలు, బంధుమిత్రుడి ఇళ్లలో జరిగేటువంటి వేడుకలు మిమ్మల్ని గౌరవించడం చూసి మీరు చాలా ఒక రకమైన ఆనందోత్సాహాలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి, నలుగురికి ఉపయోగపడే పనులు చేయటానికి ఇది చాలా అనుకూలమైన సమయం. అంటే వృత్తిలో ఉన్నవారికి ప్రజా సంబంధాలు, రిలేషన్స్ ఎప్పుడూ కూడా సమీకృతం చేసుకోండి. ఆర్థిక పరంగా చూస్తే ఏంటంటే మేషరాశి వారికి చాలా ఆశాజనకంగా ఉంటుంది. ధనము ప్రవాహంగానే ఉంటుంది. జీతము లేదా వ్యాపార లాభాల నుంచే కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే అవకాశం కూడా ఉన్నది. పాత పెట్టుబడుల నుండి అనుకోకుండా లాభాలు రావడం లాంటివి కూడా జరగవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీకు దైవ చింతన, ఆధ్యాత్మిక భావన ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల దైవ కార్యక్రమాలకు, తీర్థయాత్రలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. అది మంచే చేస్తుంది. ఒక రకమైన మానసిక తృప్తి కలుగుతుంది దీనివల్ల. గృహ లాభములు కూడా సూచించబడ్డాయి. విలాసవంతమైన వస్తువులు కొనటం కానీ, ఫర్నిచర్ కొనటం కానీ, మరమ్మతులు చేయించి కొత్త వాటిగా మార్చుకోవటం కానీ ఈ దిశగా వేసే అడుగులు సఫలమయ్యే అవకాశం ఉన్నది. ఆర్థికంగా సాటిస్ఫైడ్గా ఉంటుంది. ద్వితీయార్థం బాగుంటుంది. నాణాలకి ఒకవైపు బొమ్మ, మరొక వైపు పురుసు ఉన్నట్లే ఈ మాసంలో
ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాధులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల చిన్నపాటి అనారోగ్యాలు కూడా కొంచెం గందరగోళం చేస్తాయి మిమ్మల్ని. అంటే అవి సాధారణ గ్యాస్ట్రిక్ ట్రబుల్సో, సాధారణ జీర్ణ సంబంధ సమస్యలో, అజీర్తో, ఇటువంటివి కూడా మీకు కొద్దిగా అలజడి క్రియేట్ చేసి వదులుతాయి. తేలికపాటి ఆహారం తీసుకోవటం వల్ల సగం అనారోగ్య సమస్యలను మనం పూర్తిగా నివారించవచ్చు. యోగా, ధ్యానం వంటి వాటికి కొంత సమయం కేటాయించడం వల్ల కానీ, వాకింగ్ చేయటము, ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం వల్ల కూడా దీని నుంచి మనం బయటపడవచ్చు. వైద్యుని సంప్రదించడం ఉత్తమం ఏదైనా హడావిడి జరిగినప్పుడు. ఈ మాసంలో ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఉద్యోగరీత్యా కావచ్చు, దైవ దర్శనాల అంటే స్పిరిచువల్ వేలో కావచ్చు, ఇటు అఫీషియల్ డ్యూటీలో కావచ్చు. ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు. జాగ్రత్తగా ప్రయాణం మంచిది, జ్యోతిష్ శాస్త్రం హెచ్చరిస్తుంది. సొంత వాహనాల్లో ప్రయాణించేటప్పుడు వేగాన్ని కొద్దిగా నియంత్రించుకోండి. ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ రోడ్డు మీద పెట్టుకోవద్దు ఎవరితో. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రతగా మీ వెహికల్, మీ శ్రద్ధ దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన అవాకులు చెవాకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైంలో చేయకుండా ఉండటం ప్రయాణాల్లో చాలా మంచిది. ఇంకా కుటుంబ జీవితం విషయానికి వస్తే వాతావరణం చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి స్పౌస్ మీతో సంతోషంగా గడుపుతారు. ఫిబ్రవరి 14న వచ్చిన వ్యాలంటైన్స్ డే వంటి సందర్భాలు యువతీ యువకులకు, కొత్తగా పెళ్ళైన జంటలకు ఎంతో ఉత్సాహాన్ని, సాటిస్ఫాక్షన్ని ఇస్తాయి. ఇక్కడ చిన్న హెచ్చరిక కూడా చేసుకోవాలండి. మీ వార్షిక రాశి ఫలాల్లో కళత్రమూలక చిక్కులు ఉంటాయని సూచించారు. అంటే కళత్రం ఒకటి గిల్లి గజ్జాలంటారు కదా, మీ మీద అలగటము, మొహం తిప్పుకోవటము, ఇబ్బంది పడటం. అంటే ఏంటంటే అదేమి గ్యాప్ రాదు, కానీ ఒక రకమైన అసహనాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అనవసరమైన వాదనలు కొద్దిగా బాగండి. గట్టిగా మాట్లాడంటే అంతేగా. ఈ మాసంలో మీరు ఆచరించవలసిన పరిహారాలు మీ భవిష్యత్తును సానుకూలంగా మార్చడంలో కీలక పాత్ర మాత్రం పోషిస్తాయి. ఫిబ్రవరిలో వచ్చే మహాశివరాత్రి పరమదినం మేషరాశి వాడికి చాలా వరం లాంటిది. భగవత్ అనుగ్రహం కలగటానికి మీ గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. ఏలినాటి శని వల్ల వచ్చే ఏదైతే ప్రభావం, చెడు ప్రభావం ఉందో, చక్కగా శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో మీరు కనుక పంచామృతాలతో కానీ, చక్కగా శుద్ధమైన శుద్ధ జలము, మారేడు దళంతో కానీ మీరు అభిషేకం చేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. శనీశ్వరుని యొక్క మీకు పీడ ఖచ్చితంగా డైల్యూట్ అయిపోతుంది. అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. జంతువులకు, అంటే ముఖ్యంగా కుక్కలకు లేదా పశువులకు చక్కగా ఆహారం పెట్టడం వల్ల కూడా దోషం చాలా వరకు నివారణ అవుతుంది. ఇక అశ్విని నక్షత్రం వారు వైడూర్యము, భరణి నక్షత్రం వారు వజ్రము, కృత్తికా నక్షత్రం వారు కెంపు ధరించడం ద్వారా గ్రహాల అనుకూలతను పెంచుకోవచ్చు. ఇది కంపెల్ కాదు, మీకు అవకాశం ఉన్నవాడు మాత్రమే చేయండి. ఫిబ్రవరి 26 మీకు విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. కనుక ఈ విధంగా చక్కని రాశి ఫలాలతో కొద్దిగా మొదటి 15 రోజులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తర్వాత 15 రోజులు ఆర్థికంగాను సామాజికంగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. చక్కగా శివానుగ్రహంతో వృద్ధిలోకి రావడానికి మటుకు ఖచ్చితంగా ప్రయత్నించండి. మిస్ కాకుండా శివాభిషేకం చేసుకోవడం వల్ల చాలా దోషాలు నివారది. ఇంతకు మించి మీరు వేలు ఖర్చు పెట్టి చేయాల్సింది ఏమీ లేదు. అక్కడ దేవాలయంలో మనకి అవకాశం కలగకపోతే ఇంట్లోనైనా విగ్రహాన్ని పెట్టి చేయించుకోవటానికి కానీ, అది కుదరకపోతే మీరే చేసుకోవటానికి కానీ ప్రయత్నించండి. చక్కగా ఏమాత్రం ఆ రోజు మొత్తంలో అవకాశం ఉందా లింగోద్భవ కాలంలో దర్శనం చేసుకుని అభిషేకాన్ని తిలకించి మీరు ఒక్క చెంబు నీళ్లు చక్కగా స్వామివారికి సమర్పించడానికి ప్రయత్నించండి. అద్భుతంగా ఉంటుంది. మీ అందరికీ శుభాభినందనలతో జై హింద్.